వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం. టాపిక్ తెలుసుకోపోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మోసపూరిత మాటలు విని మీ జీవితాలు ఆగం పట్టించుకోకండి. ఓకే, మీరు ఏదైనా సరే మీరు చూసిండ్రు మీరు చేసిండ్రు అని చెప్పి అంటారంటే దానికి ఏదైనా ఆలోచనకి సొల్యూషన్ అయితే వెతకండి. మోసపూరిత మాటలు విని మీరు అయితే ఖచ్చితంగా అయితే చెడిపోవడానికే మీరు ట్రై చేయకండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి పోదాం. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటారంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసినాం కానీ మాకు ఎట్లా తీయాలి కంటెంట్, అంటే మా కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఏం చేస్తుండ్రంటే నాకు పెట్టిన మిస్సెస్ దాంట్లో ఇప్పుడు ముగ్గుల పోటీలు ఉంటాయి. కొందరు పొద్దున్న లేచి ముగ్గులు వేస్తారు, కొందరు మెహందీ పెడతారు. ఎందుకంటే మీకు ఏం వస్తాయో మీకు ఏం రావో మాకు తెలియదు. కంటెంట్ ఇది ఎట్లా దీన్ని ప్రొవైడ్ చేయాలంటారంటే ఎల్లకాలం ఉండాలి కంటెంట్. కంటెంట్ అంటే ఎట్లాంటి, మనం పొద్దున్న లేస్తేనే మనకు దినచర్య ప్రక్రియ అనేది కొన్ని వ్లాగ్స్ అనేవి ఉంటాయి. ఆ వ్లాగ్స్ లో మీరు పెద్ద ఫ్యామిలీ మీద, అంటే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అంటే ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మీకు ఎట్లా అంటారంటే వ్లాగ్స్ తీయొచ్చు. వ్లాగ్స్ తీస్తే మీకు కంటెంట్ అనేది రిలేటెడ్గా అవుతుంది. ఓకే, మాకు ఫేస్ చూపించకుండా మాకు ఛానల్ స్టార్ట్ చేయలే, మాకు ఫేస్ చూపిస్తే యూట్యూబ్లో మాకు కొంచెం అంటే ఇట్లా కొంచెం జెలస్ అవుతుంది, అంటే మాకు చూపించడానికి భయం అవుతుంది అని చెప్పి కొందరు అంటుండ్రు. దీంట్లో మొన్న వచ్చిన 15 రూల్కి ఫేస్ చూపించకుండా ఛానల్స్ రన్ చేయడం అనేది అసాధ్యం. ఫేస్ చూపించాలి. ఫేస్ చూపించి ఓన్ ఫేస్ ఉండాలి, ఓన్ వాయిస్ ఓవర్ ఉండాలి, ఓన్ కంటెంట్ ఉండాలి. ఉంటేనే ఏదైనా సరే యూట్యూబ్లో అనేది సక్సెస్ఫుల్గా మనం అయితే ఛానల్ అయితే రన్ చేయగలుగుతాం. మీకు కంటెంట్ మీకు ఎట్లా తీయాలంటానంటే, మీకు అంటే మనకు పొద్దున ఇప్పుడు మీరు డైలీ ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఛానల్ ఉంది. కుకింగ్ ఛానల్స్ పెట్టుకుంటే చాలా బెస్ట్, అంటే చాలా బెస్ట్ ఇంప్రెషన్ క్లిక్ ఉంటుంది. చాలా ఎల్లకాలం ఉంటుంది. ఇప్పుడు ప్రతి రోజు మనం రైస్ చేస్తాం, కర్రీ చేస్తాం. కర్రీ ఒకటేలాగా ఉండదు కదా. డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ రైస్ చేస్తాం, మనకు స్నాక్స్ చేస్తాం, ఇంకా మనం తిని లంచ్ డిన్నర్ దాంట్లో కొంచెం డిఫరెంట్గా మనం డైలీ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని కూడా కుకింగ్ ఛానల్స్ కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మోస్ట్ రిలేటెడ్గా ఏంటంటారంటే కంటెంట్ ఏంటంటే వ్లాగ్స్ తీయాలి. వ్లాగ్స్ తీస్తే ఏమవుతుంది అంటారంటే మీకు ఇంప్రెషన్ క్లిక్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఎందుకంటే కల్చర్ అనేది అంటే కల్చర్ ఇట్లే ఉంటదంటే తెలియదు. ఎందుకు అందరికి తెలియాలంటారంటే కొంతమందికి ఇట్లా వ్లాగ్స్ తీసి దానికి కొంచెం అర్థం చెప్తే దాంట్లో కూడా కల్చర్ ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఇంప్రెషన్ క్లిక్ వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంకా నెక్స్ట్ ఇంకా మెహందీ పెట్టేవాళ్ళు మెహందీ పెడతారు. ఇంకా నెక్స్ట్ ఏదైనా సరే ట్రావెల్ చేసేవాళ్ళు ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మన ట్రావెల్ చేసి ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోతారు. ఇక నెక్స్ట్ మళ్ళీ పోకుండా ఏమవుతుంది అంటారంటే స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయినప్పుడు మీకు ఏమవుతుంది అంటారంటే మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకైతే మంచిగా అయితే ఉంటుంది. కేటగిరీ సెలెక్ట్ ఎట్లా చేసుకోవాలంటారంటే మీరు డైలీ మీరు చేసే పనిలో ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అని చెప్పి మీరు తీసుకోవాలి. ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ లోపల మీరు ఖచ్చితంగా టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటారంటే మన మన ఇప్పుడు నీకు మాట్లాడుకోనికి విషయం ఏమైనా ఉండాలి. కంటెంట్ ఇప్పుడు విషయం ఏదైనా ఉండాలి కదా. ఏదైనా సరే మోసపూరిత మాటలు పెట్టి యూట్యూబ్లో సక్సెస్ అవుతామంటారంటే సక్సెస్ కాదు. ఏదైనా సరే రియాలిటీగా ఉండాలి. ఏదైనా సరే ఇక్కడన్నా రియాలిటీగా ఉండాలి, చూసి వస్తే కూడా రియాలిటీగా ఉండాలి. అట్లా కంటెంట్ ఏదైనా ఉంటుందనేది వెతకాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏమొస్తాయో, మీకు మెహందీ పెట్టడం వచ్చో, ఇప్పుడు ట్రావెల్స్ ఉంటాయి, ఇప్పుడు షాప్లలో కూడా చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి, అంటే అన్బాక్సింగ్ ఉంటాయి. ఏమైనా సరే చేయాలంటారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు పోతారు. 5 రోజులు 6 రోజులు పోయి ఒక 1 మంత్ పోయినారు అనుకోండి. ఒక 1 మంత్ పోతే నెక్స్ట్ ఆ మంత్ నుంచి ఇక మళ్ళీ మీరు తీయడం అనేది స్టాప్ చేస్తారు. అట్లా ఉండకూడదు. డైలీ ఉండాలి. మీ లైఫ్లో ఏం జరుగుతున్నది ఏందంతా యూట్యూబ్ అంతా మొత్తం వ్లాగ్స్ రూపంలో తీసి పెడితే అదే ఒక కంటెంట్ అవుతుంది. మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తున్నా. ఇగో మిమ్మల్ని చేసేటోళ్ళు చాలా మంది ఆపుతారు. మీరు ఎక్కడ చెడిపోతున్నారు అంటారంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీరు చెప్పే రిలేషన్లో కానీ ఏదైనా సరే వాళ్ళు మిమ్మల్ని స్టాప్ చేస్తారు. మీరు స్టాప్ కాకూడదు. సరే, మనకు యూట్యూబ్ పాలసీ ఉంది. యూట్యూబ్ పాలసీ ప్రకారం మనం వెళ్ళాలి. అంత పెద్ద ప్లాట్ఫామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టినాక ఈ మధ్యలో వీళ్ళ మాటలని మీరు స్టాప్ కావద్దు. మీరు సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేయండి. దాన్ని మంచి ఎడిటింగ్ స్కిల్స్ చేయండి. మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్నీ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఓకే, ఏదైనా సరే మీరు ఇప్పుడు మనం వేరే ఛానల్తో పోటీ పడరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఛానల్స్తో పోటీ పడరాదు అంటారంటే నీ కంటెంట్ నువ్వు అనేది పబ్లిక్ అనేది బాగా అర్థం కావాలి. అంటే పబ్లిక్ డెమోక్రసీ అనేది ఎట్లా అంటారంటే యూట్యూబ్ అల్గోరిథంకి అర్థం కావాలి. నీ మాటలు, నీ బిహేవియర్, ఇది మొత్తం అంతా నీకు చెప్పే ఇట్లా. ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నాను, నేను నా వంకర భాష అనుకుంటారో లేకపోతే మంచి భాష అనుకుంటారో అది మీకే వదిలేస్తున్నా. అది మీ ఇష్టం. అది ఇప్పుడు నాకు చూసిన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నాకు ఉంటారు. ఎందుకంటే అందరికీ ఒకే స్టైల్ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఛానల్ నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ వస్తాయి, మంచి లైక్స్ వస్తాయి, మంచి కామెంట్స్ వస్తాయి, మంచి షేరింగ్ కూడా అవుతుంది. ఇట్లా చేస్తారు. ఇట్లా కంటెంట్ అనేది మనం ఫస్ట్ ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి
యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్ అనేది రన్నింగ్ అయితే చేయాల్సయితే ఉంటది. ఓకే. ఎట్లా అంటారంటే నేను ఒక మంచి మీకు ట్రిక్ చెప్తా చూడండి. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్‌లుంది. ఒక పేపర్ ఉంది. ఒక న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్‌ల బిజినెస్ కోసం జరిగే అడ్వర్టైజ్‌మెంట్ వేరేగుంటాయి. కొన్ని కొన్ని మంచి పనులు చేస్తే తీసుకుపోయి పేపర్‌లో ఏస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక 10 మందికి మనము ఓ 100 మందికి, 10 మందికి పనికొచ్చే పని చేస్తే తీసుకపోయి ఫోటో తీసుకొని ఇట్లా చేసిండు, ఇట్లా చేసిండు అంటే ఫోటోలు ఎయరా? అట్లా. యూట్యూబ్ కూడా జస్ట్ ఒక చిన్న లాజిక్ ఇది. మనం ఎట్లా ఆలోచించాలంటే ఈ లాజిక్ ప్రకారం మనం చేసే వీడియో అవతల చూసే వ్యూవర్స్‌కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా వీడియో అని చెప్పి మనం కంటెంట్ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఒక పెన్ను, ఒక పేపర్ స్క్రిప్ట్ రాసుకొని మీరు ఈజీగా అయితే ఫైండ్ చేసుకొని కంటెంట్ రాసుకొని చెప్పాలి. చెప్తే అదే మీకు టోటల్‌గా కంటెంట్ అయితే అయితది. ఏం చేయాలి అసలు అంటే ఆహ్, మాకు ఇట్లా మాకు ఫస్ట్ ఫేస్ చూపించడానికైనా మాకు భయమైతుంది. అంటే ఫేస్ చూపించకుండా ఛానెల్స్ రన్ చేయడం అనేది అసాధ్యం. మీరు యూట్యూబ్‌ల ఎంతోమంది ఎన్నో మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఎంతోమంది ఇది చేస్తారు. ఎందుకంటారంటే మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నప్పుడు ఎంత పెద్ద 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 సెలబ్రిటీ వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు కూడా లేడీసే. ఇంకా మీరు కరెక్ట్ ఇంకా మీకు తెలవది. పాపకు పాలిచ్చే సన్ను వాళ్ళు కూడా యూట్యూబ్‌లో ఉంటది. తెలవది కల్చర్ అనేది తెలవాలి. యూట్యూబ్ అనేది ఇన్ఫర్మేటివ్. పిల్లలకు పాలిస్తారు గదా! వక్షోజాలు తెరుచుకొని మరి అట్లాంటి వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్‌ల. ఎందుకంటే అవి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 18 సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే అవి కనిపిస్తాయి. 18 సంవత్సరాలు దాటకుండా యువతలో ఉన్నోళ్ళకు కనిపించవు ఆ వీడియోస్ అనేది. అట్లా యూట్యూబ్ అనేది డిజైన్ చేసింది. యూట్యూబ్ అంటే ఏదో తీసి పెడతారు గదా! అట్లుంటది గదా! ఇట్లుంటది గదా! అని చెప్పి కంటెంట్ తెలవని వాళ్ళకి ఇది యూట్యూబ్‌లో తీసి పెట్టరు గదా! అని చెప్పి ఇట్లా అనుకుంటారు. అట్లా యూట్యూబ్‌లో తీసి పెడితే ఏం గాదు. మొత్తం ఇది చేస్తే కూడా ఏం గాదు. మీకు మీరు సెర్చ్ చేయండి మీరు. పిల్లలకు పాలు తాగే వక్షోజాలు తెరుచుకొని మరీ పిల్లలకిస్తారు. ఫీడ్ అంటారు చూసినావా పాలు. అట్లాంటి వీడియోస్ కూడా యూట్యూబ్‌లో ఉంటాయి. ఎందుకంటే కల్చర్ అనేది ఎవరికి తెలవదు. ఆ కల్చర్‌ని చేయనికనే యూట్యూబ్ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది ఉన్నది. దీని ద్వారా ఏందంటే మంచి జరిగితే అందరికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చింది. మనం కూడా అట్లా ఆలోచించాలి. ఇప్పుడు మనకు హెల్ప్‌ఫుల్‌గా ఏదైతే ఉంటదో మనం కూడా వచ్చిన దాంట్లో మనం కొంచెం హెల్ప్ చేయాలి. ఇది మానవత్వంతోని మనిషికి ఉండాల్సిన పద్ధతి. దీంతోని బతికితే మనం ఎక్కడైనా విజయం సాధించాల్సిన అవసరం అయితే ఉంటది. మీరు రెగ్యులర్‌గా మీరు కుకింగ్ వీడియోస్ మీరు స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయితే ఖచ్చితంగా వస్తది మీకు. మీకు సక్సెస్‌ఫుల్ రాకపోతే నాకు కామెంట్ చేయండి. నిన్న ఒక ఒక మేడమ్ నా వీడియో దాంట్లో కామెంట్ దాంట్లో పెట్టింది. "నౌ ఇష్యూ ఉంది. వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఏం చేయాలి సార్" అని చెప్పి చెప్పింది. ఆ కామెంట్ రూపంలో. మీరు కామెంట్ కూడా ఎళ్లి చదవచ్చు. ఆ కామెంట్ అట్లే ఉండదు. ఆమెనే పెట్టింది. మేడమ్ పెట్టింది. ఆ క్వెషన్‌కు సమాధానం నేనేం చెప్తున్నా అంటే వైటీ స్టూడియో అనేది అప్‌డేట్ చేసేటప్పుడు నౌ ఇష్యూ వచ్చేటప్పుడు ఎందుకంటే ఏదన్నా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకు యూట్యూబ్ అనేది ఒక సర్వర్ అనేది దాన్ని మెయింటెనెన్స్ చేసినప్పుడు దాన్ని కొత్తగా ఏదైనా తీసుకొస్తున్నప్పుడు కొంచెం స్టాప్ అయితది. వైటీ స్టూడియో మీ ఒక్కరికి కాదు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ఛానెల్స్‌లో కూడా వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తది. వ్యూస్ అనేది తగ్గిపోవడం కామన్. మీరు ఆ వ్యూస్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీరు కంటెంట్ మంచిగుండాలి. కంటెంట్ చూసిందాడు అరే మంచిగా నేను చెప్పిన కదా! మీకు మంచి మంచి హుక్స్ చెప్పినా నేను. కంటెంట్ మంచిగుంటే మీకు చూడకుండా ఎవరు ఉండరు. మీరు కంటెంట్ మంచిగుండి మీరు మంచి టైటిల్స్ ఇయ్యాలి. మీకు టైటిల్స్ ఇచ్చి డిస్క్రిప్షన్‌లో 3 టైటిల్స్ ఇయ్యాలని చెప్తా. ఈ 3 టైటిల్స్ దేనికి మీరు సిగ్నల్ అంటారంటే యూట్యూబ్ అల్గోరిథంకి సిగ్నల్. ఇప్పుడు హౌ టు మేక్ రైస్, హౌ టు మేక్ కర్రీ, హౌ టు మేక్ ఏదైనా సరే లెమన్ రైస్, హౌ టు మేక్ పన్నీర్ కర్రీ ఏదైనా సరే సంథింగ్ మనం ఇట్లా టైప్ చేసినప్పుడు అల్గోరిథంకి ఏం అర్థమైతదంటే దాని సిగ్నల్ అందుకుంటది. అంటే ఇది దీనికి రిలేటెడ్‌గా సంబంధించిందని చెప్పి సిగ్నల్ అందుకుంటది. అందుకున్నప్పుడు మీరు ఎగ్జాక్ట్‌గా అయితే 3 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇచ్చినంక తర్వాత మీరు దాన్ని పబ్లిష్ చేయాలి. అన్‌లిస్టెడ్‌లో పెట్టి పబ్లిష్ చేయాలి. అన్‌లిస్టెడ్‌లో పెట్టకుండా పబ్లిష్ చేస్తే వీడియోస్ ఏమైతదంటని నా వీడియోస్ అయితే చేసినా ఒక్కసారి మీరు చూడకుంటే ఎళ్లి చూడొచ్చు. దీనికి మీరిచ్చిన దానికి ఏందంటారంటే టైటిల్స్ లేవు. డిస్క్రిప్షన్ లేదు. ఇంకా ప్లస్ ఏందంటారంటే మీరు ఛానల్ అబౌట్ సెక్షన్‌ల ఏమున్నదంటారంటే ఏం లేదు. మీరు ఏ దాని గురించి వీడియో చేస్తుండ్రు మీరు అసలు వ్యూవర్స్‌కు తెలవాలి గదా! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కుకింగ్ ఛానలా మీది? అంటే కామెడీ వీడియోసా? మీరు కామెడీ షార్ట్స్ వీడియోసా? మీరు దేని గురించి చేస్తుండ్రో ఛానల్ అబౌట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలవాల్సుంటది. తెలిస్తేనే యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమైతది. ఓహ్! ఈ ఛానల్ ఇది ఇంతమందికి సజెషన్ చేయాలని చెప్పి అర్థం చేసుకుంటది. మీరు ఖచ్చితంగా టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్, మంచి థంబ్‌నెయిల్స్ అంటే బ్యానర్ అంటారు చూసినావా? ఇట్లా ఇప్పుడు బ్యానర్ మీద ఇప్పుడు ఈ బ్యానర్ చూసి మీరు క్లిక్ చేసుంటారు. ఆ బ్యానర్ అనేది మీరు మంచిగా ఎడిటింగ్ చేసుకునాలి. బ్యానర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే థంబ్‌నెయిల్ అంటారు. దీని థంబ్‌నెయిల్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోకి. దీని మీద మొత్తం బ్యానర్ కనిపిస్తది కదా! ఈ బ్యానర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబ్‌కి. మీ దాంట్లో యూట్యూబ్ ప్రతి వీడియో చెక్ చేసిన మేడం మీ దాంట్లో ఏందంటారంటే ఆ బ్యానర్ అనేది లేదు. డైరెక్ట్ ముగ్గులు తీసిండ్రు పెట్టిండ్రు. మొత్తం ముగ్గుల ఫోటోలు డైరెక్ట్ ఉన్నాయి. అది ముగ్గు అనుకోనా లేకపోతే అసలు ఏమనుకోలే వ్యూవర్ చూసి
ఖచ్చితంగా వ్యూవర్ అనుకుంటాడు ముగ్గే అని చెప్పి అనుకుంటాడు. కానీ అది దేనికి సంబంధించిన ముగ్గు? అది మీ ఇంటి వ్లాగ్స్‌లో ముగ్గా, మీ ఇంటి ముందు ముగ్గా, మీ ఇంటి ఎనకాల ముగ్గా, మీ ఇంటి పక్కల ముగ్గా అని చెప్పి ఇట్లా టైటిల్స్ మనం పేర్లయితే ఇయ్యాల్సి ఉంటది. మీరు థంబ్‌నెయిల్స్ మంచిగా రెడీ చేసుకోండి. అబౌట్ సెక్షన్‌ల మీరు దేని గురించి వీడియోస్ చేస్తుండ్రు అది ఖచ్చితంగా ఇవ్వాలి. యూట్యూబ్ అల్గోరిథంకి అర్థం కావాలి. అర్థమైతేనే యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ అనేది పెరుగుతది. వ్యూస్ మీకు మంచిగొస్తాయి. నేను ఇవి చెప్పినవన్నీ ఒక్కసారి మీరు ఫిలప్ చేసి ఒక వీడియోకి మీరు ట్రై చేయండి. వీడియోస్ రాకపోతే మళ్ళీ నాకు ఇదే వీడియోలో మళ్ళీ కామెంట్ చేయండి మేడం. నెక్స్ట్ దాంట్లో మీకైతే అప్డేట్ అయితే ఖచ్చితంగా చేస్తా. ఓకే. మీరు ఫస్టు కేటగరీ సెలెక్ట్ చేసుకొని మంచి వీడియోస్ చేస్తే మీరు ఖచ్చితంగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఓకే. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేషన్‌లో ఉన్న వాళ్ళందరికీ పంపించండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. వందే మాతరం. Audio Jungle.